భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, రుచుల సమ్మేళనం. అందులో తెలంగాణ రుచులు కూడా ప్రత్యేకం. లోకల్ టు ఇంటర్నేషనల్. ఈ యొక్క 4వ ఎడిషన్ ఫుడ్ అవార్డ్స్ నిర్వహించడం ద్వారా ఇందులో సక్సెస్ఫుల్ గా ఎవరైతే అవార్డ్స్ కి ఎంపికైనరో వాళ్ళని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ అంటే బిర్యానీ అని చెప్పి చెప్పుకునే స్థితిలో మరి మనం ఉన్నాం. అలాంటి హైదరాబాద్ లో ఈరోజు ఒక ఫుడ్ ఫెస్టివల్ చేసుకుని ఈ ఫుడ్ ద్వారా అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఈరోజు ఐబీచ్ టీవీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈ ఫుడ్ అవార్డ్స్ మరి ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ఈ ఫుడ్కు ఫేమస్. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ కానీ, పిస్తా హౌస్ బిర్యానీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫేమస్ ఫర్ అంటే ఫుడ్కు ఒక పుట్టినిల్లు లాంటి హైదరాబాద్లో ఈ టీవీ వాళ్ళు ముందుకు వచ్చి అంటే ఒక పోటీతత్వంతో ఒక మంచి క్వాలిటీ రావాలనే ఉద్దేశంతో ఎవరెవరైతే మంచి ఫుడ్ను తయారు చేస్తుండ్రో వాళ్ళకి ఈరోజు అవార్డ్స్ ఇస్తుండ్రో దానిని అభినందించాలి. నేను ప్రత్యక్షంగా ఈరోజు చూడటం జరిగింది. ఇది 4th ఎడిషన్కు నేను గెస్ట్గా రావటం. మంచి హోటల్స్ హైదరాబాద్లో బాగా మంచి క్వాలిటీ ఉన్న హోటల్స్ని ఈరోజు సెలెక్ట్ చేసుకొని బ్రహ్మాండమైన అవార్డ్స్ ఇవ్వటం కూడా చాలా అభినందనీయం. దీంతో అంటే మన రుచుల్ని ప్రపంచానికి, దేశానికి పరిచయం చేసే ఇలాంటి కార్యక్రమాలకు మా ప్రభుత్వ తరంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేకమైన దృష్టితోటి చూస్తూ దీనిని ముందుకు తీసుకెళ్లాలని అభినందించాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. Thanks to the Highbiz TV. Thanks to Highbiz TV. Hey, congratulations for Highbiz to do this program. Thank you, Highbiz. Thanks a lot Highbiz TV for giving me this award. ఈవెంట్ అనేది సూపర్బ్ ఈవెంట్. Thank you Highbiz TV. Thank you so much Highbiz for this award. Thank you Highbiz TV for recognizing us, what we have built. Thank you very much. Thank you very much. Thank you. And yeah, thank you so much for everything and Highbiz TV. Thanks for Highbiz TV. Thank you Highbiz TV for arranging this great award function.